అవును. నాకు సెపరేట్ మెసేజ్ పెడతారు. మేడం ఈ సారీ ఎక్కడ తీసుకున్నారు? మేడం ఈ జ్యువెలరీ ఎక్కడ కొన్నారు? మేడం ఈ ఐ మేకప్ ఎక్కడ? ఐ షేడ్స్ ఎక్కడ? అన్నీ అడుగుతారు. ఏదో ఆడియన్స్ గూడా. ఏ సీరియల్లో నాకంత గుర్తులేదు. తన క్యారెక్టర్‌కి ఊరెళ్ళినప్పుడు ఒక ముసలావిడ కొట్టడానికి వచ్చేసింది. 'శశిరేఖ పరిణయం' సీరియల్‌కి. ఓహో! ఓకే. ఆ! ఆ! అలా మొత్తం మీదకొచ్చేసిందనమాట. ఓకే. అంత చెంప ఇన్వాల్వ్ మీద అయిపోయారు ఆళ్ళు. అంతే వాళ్ళు పెద్దవాళ్ళు. ఆంధ్ర సైడ్ చాలా ఇన్వాల్వ్ అవుతారు యాక్చువల్‌గా. హ్మ్. కొట్టడానికొచ్చింది, చెంప మీద కొట్టింది. ఆ తర్వాత డైరెక్టర్ వాళ్ళొచ్చారు. అమ్మో! మేమేం చెప్తే వాళ్ళు అది చేయాల్సొస్తది. వాళ్ళంతా రియల్ కాదు. ఇదంతా రీల్ మాత్రమని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆవిడని కూర్చోబెట్టి, టిఫిన్ చేపిచ్చి, చాయ్ పెట్టి ఆవిడని పంపించడం జరిగింది. ఓకే. ఆవిడ చాలా తర్వాత రియలైజ్ అయ్యారు కానీ, బట్ అప్పుడైతే నా చెంప పగిలింది కదా! సర్లేండి, అది ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది కదా! అవును. కానీ చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. అప్పట్లో ఇంకా నేను 'శ్రావణ సమీరాలని', 'శశిరేఖ పరిణయం', 'ఆడదే ఆధారం' ఇట్లాంటి వాటిలో ఇంకా ఫుల్ నెగెటివ్ అనమాట. ఆ! అండ్ నార్మల్ కాదు ఇక మొత్తం ఏమంటారు 'బాలయ్య బాబు' మూవీస్‌లో సుమోలు ఎగరడం ఇలా ఉంటది కదా! ఇంట్లో ఆ గూడా రేంజ్‌లో అప్పుడప్పుడు ఆ ఉండేది. నెగెటివ్ షేడ్ పోనీయదనమాట. ఇప్పుడు సీరియల్స్ అట్‌లీస్ట్ షెడ్యూల్ గ్యాప్ వచ్చినా టూ వీళ్ళది ఫస్ట్, థర్డ్, సెకండ్, ఫోర్త్ ఉంటది గదా! అప్పుడప్పుడు బ్రేక్ వస్తది. గ్యాప్ వస్తది. అప్పుడు గూడా తన నెగటివిటీ షేడ్ ఇంట్లో చూపించేస్తదనమాట. ఆహా! అర్థమైపోతుంది తను యాక్షన్ అప్పుడు కట్ 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 అనాలి అనేసి ఆ! అంటే మధ్యలో కోపం వచ్చినప్పుడల్లా మీరు అరిచినప్పుడు కట్ 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 అనాలంతే. మొత్తానికి ఏదైతేనే చాలా డామినేట్ చేస్తున్నారు మహేంద్ర గారిని. అక్కడిది పాపం అండి. లేదులేండి. డామినేటింగ్ అని అనొద్దు కానీ ఒక అండర్‌స్టాండింగ్ అని ఉంటది. ఇప్పుడు నేను ఎంత అరిచినా భరిస్తున్నాడంటే అది అంతే అండర్‌స్టాండింగే కట్ కదా! అనేది పాప ఒక్క పదంతో అడ్జస్ట్ అయిపోతుంది. మొత్తానికి ఆయన ఎండ్ ఆఫ్ ద డే నేర్చుకుంది ఏంటంటే కట్ అనడం. మీ సీరియల్స్ వల్ల. అదేం లేదు. బట్ ఒక అంటే నాకు ఇంటికొచ్చేటప్పటికి కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండాలి. అక్కడ లైట్స్‌కి గానీ, అక్కడ మేకప్‌కి గానీ, అక్కడ చాలా సారీస్, ఇరిటేట్ జ్యువెలరీస్‌కి అవుతూ చాలా ఉంటాం. ఇరిటేట్ అయి ఉంటాం. ఇంటికొచ్చేటప్పటికి మనకి ఇంకా ఇరిటేట్ చేస్తే హ్మ్. ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఏదొస్తే అది ఇంకా అరవడం జరుగుతుంది. సో, ఆ నెగటివిటీ ఇక్కడ కూడా చూపించాల్సొస్తుంది సమ్ టైమ్స్‌లో. టైమ్ అడ్జస్ట్‌మెంట్ అంటే తనకి ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? అంటే ఇప్పుడు తనంటే ఎలాగో బిజీ. అంటే మీరు బయట నవీన్ లేదండి. యాదవ్ గారితో ఇందాక మీరు ఆహ్, చెప్పినట్టు అటు మీరు బిజీ. సో, ఈ ఎలా విషయం బ్యాలెన్స్ ఈ చేసుకుంటారు? విషయంలో నేను గూడా చెప్పాలా? ఒక సీరియల్ ఆర్టిస్ట్ అనంగానే ఇంట్లో పని మనుషులు ఇది చాలామంది అనుకునేది బయట ప్రపంచానికి తెలియంది. కానీ అలా గాదండి. నాతో పాటు మాకు మిల్క్ బిజినెస్ ఉంది. ఓవరాల్ వాటర్ బిజినెస్ ఉంది. నేను బిజినెస్‌లో, పాలిటిక్స్‌లో నేను గూడా ఉన్నాను. కానీ మార్నింగ్ లెగడం అట్‌లీస్ట్ తిను 6కి ఎళ్తుంది అనంగానే 4:30, 5కే లేసిపోద్ది. లేసిపోతే ఇంట్లో పనులు గానీ, పాపకి ఫుడ్ గానీ, లంచ్ బాక్స్ గానీ, నాకేదైనా బ్రేక్‌ఫాస్ట్ గానీ, అది గానీ చేసే తను షూటింగ్‌కెళ్ళిపోతుంది. వచ్చినంక మోర్ ఓవర్ సమ్‌టైమ్స్ నేను గూడా బయట తిరిగి అలసిపోయి పడుకున్నా, నన్నొచ్చి లేపి మరీ నేను తినేదాకా ఉండి అంటే రాక్షసిలాగా కూర్చుంటా. ఆ టైంలో గూడా ఆ లవ్ నేను దానికి కాంపిటీటివ్ అయితే కాదండి. చాలా లవ్ చేస్తది. మన అనుకుంటే చాలా కేరింగ్ ఉంటది. అప్పటికి ఆ నిద్రలో నాకు గూడా ఇరిటేషన్ వస్తది గానీ, లేపేదాకా పేషెన్సీగా ఉండి, ఆ! తిన్న తర్వాత తినిపించిన తర్వాతనే పడుకోబెడతా. అలా అంటే తినకుండా పనుకుంటే లేట్ నైట్ అయితుంది. అండ్ గ్యాస్ ఫార్మ్ అవుతుంది. లేట్ నైట్ నైట్ పూట తినకుండా పడుకుంటే గ్యాస్ ఫార్మ్ అవుతుంది. అట్‌లీస్ట్ 1 రోటీ అయినా. అక్కడ నిద్ర కలుతూనే ఉంటాడు. తుంచిట్లో తుంచి పెడతానే పెడతా ఉంటాను. ఎవరన్నా ఉన్నా అంటే మాకు సర్కిల్ గూడా పెద్దది. మన ఇంట్లో తమ్ముళ్ళు గానీ, బ్రదర్స్ గానీ చాలా మంది జనరల్లీ తెలంగాణ వాళ్ళంటేనే సర్కిల్ ఎప్పుడు పెద్దగానే ఉంటది కదా! మా ఉంటది. ఇంట్లో ఎట్ట కాదన్నా ఒక 15 మంది పిల్లలుంటారు. ఓహ్! ఉన్న ఆ! అందరికి ఎట్లే లంచ్ టైమ్ కూడా అందరికి తనే స్వయంగా వండి వండి పెడతాదనమాట. పెడతారు. ఓహ్! నైస్. భోంచేయంది ఇక వదలదు. నేనున్నానంటే ఆల్మోస్ట్ అందరూ వస్తారు. నేను లేకపోతే రావడం కొంచెం కష్టం ఉండొచ్చు. కానీ నేనున్నానంటే అందరూ వస్తారు. అందరికి ఇంకా లంచ్ దగ్గర డిన్నర్ నుంచి అన్నీ ఇక్కడే వండుకుంటాము. నచ్చింది వండుకొని అందరితో పాటు నేను కూర్చొని తింటా. ఓకే. అందరూ ఏదన్నా మా అత్త కొడుకులు, మా పిన్ని కొడుకులు వీళ్ళే ఉన్నారనమాట. అందరూ బయటోళ్ళు ఎవరు లేరు. ఓకే. బట్ అందరూ మన దగ్గర చిన్నప్పటి నుంచి మన దగ్గరే ఉన్నారనమాట. ఓకే. వాళ్ళ ఇంట్లో ఉన్నది సగం అయితే మన ఇంట్లో ఉన్నది ఎక్కువ. ఓహ్! హ్మ్. సూపర్. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే నమ్మకంతో మన దగ్గర పెడతారనమాట. ఎందుకంటే బట్ మీరు చూడడం గ్రేట్. ఇంత బిజీ లైఫ్‌లో అంతమందిని మేనేజ్ చేయడం అనేది జనరల్లీ మేము ఇట్లాంటి సీరియల్ ఆర్టిస్టులు, సినిమాల వాళ్ళ దగ్గరికి జనరల్ తక్కువ మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగో బిజీగా ఉంటారు. వాళ్ళు ఏం చూస్తార్రా అది ఇది అని అంటూ ఉంటారు. బట్ లేదు. నేనున్నానంటే ఇప్పుడు నేను ఒక మూవీకెళ్ళాలంటే ఎవరిని ఏమనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పాప ఎళ్తే చాలు అనుకుంటారు. నాకలా వద్దు. నా గ్యాంగ్ మొత్తం ఉంటేనే ఎళ్తా నేను. మా ఎంత కారు ఖర్చయినా కూడా పర్లేదు. ఫస్ట్ టైం మేము కార్ తీసుకున్నప్పుడు పెద్ద కార్ వద్దని నేను కొంచెం అంటే మన స్మాల్ ఫ్యామిలీకి సరిపోయేది తీసుకుందామని అలా నేను ఎలా ఒప్పుకుంటారు ఆవిడ? నేనన్నా. తను అస్సలు ఒప్పుకోలేదనమాట. లేదు మనం 7 సీటరే తీసుకోవాలా, అంటే పెద్ద ఎట్లా కారే ఇప్పుడు తీసుకోవాలా. నేను ఈయన ఒక కార్‌లో పోయామనుకోండి. పిల్లలందరూ బండ్లేసుకొని రావాల్సొస్తది.
మళ్ళీ ట్రాఫిక్ జామ్లో మళ్ళీ పోలీసులు పట్టుకోవడం అని అదని ఇదని చాలా రిస్క్ ఉంటుంది. అదే అడ్జస్ట్ అయిపోయి అదే కార్లో 10 మంది వెళ్ళిపోతే సరిపోతుంది కదా. సో అందుకు పాత కార్ నాకు 5 సీటర్ ఇది 5 మెంబర్స్ ఉంటుండే, శాంట్రో ఉంటుండే. అప్పుడు ఓన్లీ నేను, అత్తయ్య, మామయ్య అండ్ ఈయన, పాప వెళ్ళేవాళ్ళం. సో వీళ్ళందరూ బండి మీద వెనక్కి వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు లేకుండా నేను ఎక్కడ ఉండలేను, నేను లేకుండా వాళ్ళు ఎక్కడ ఉండలేరు అనమాట. గ్యాంగ్ అలా ఉంటుంది నాతోని. సో వీళ్ళందరి కోసం పర్టికులర్గా పెద్ద కార్ తీసుకున్నా.